శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. 445 నామము మాలిని. శ్రీమాత్రే నమః. మాలిని మాలికా రూపము చెల్లునది లేదా మాల గలది. శ్రీమాత్రే నమః. మాలిని మాలలు గలది. అమ్మవారు ప్రధానంగా వ్యక్తమునకు సంబంధించినది. భౌతిక ప్రపంచంగాను వాజ్మేయ ప్రపంచంగాను కూడా వ్యక్తమయ్యేది అమ్మవారే. భౌతిక ప్రపంచంలోని సమస్త జీవ వస్తు స్థావరములలో సారాభూతంగా అమ్మవారే ఉంటుంది. అంటే సూత్రప్రయంగా అమ్మవారు ఉంటే పాత్ర గాత్రప్రయంగా అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే తమలో సూత్రప్రయంగా దారంగా ఉన్న అమ్మవారితో ఈ విశ్వంలోని సమస్త వస్తు వ్యక్తి జీవజాలమంతా చూడటానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. ఆ విధంగా కనబడే విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అన్నారు. వాజ్మేయ ప్రపంచమంతా అక్షరాల సమాహారమే కదా. ఆకారాది క్షాకారంతం ఉండే అక్షరాలన్నీ ఈ ఆరములో పువ్వుల లాంటి వనుకుంటే ఈ అక్షర సమాహార రూపంలో ఉండే అమ్మవారు మాలినిగా దర్శనమిస్తుంది. ఆకారం నుండి హాకారం దాకానే అక్షరాలు అన్నుకుంటే క్షాకారము మిగిలిపోతుంది. దీనిని సంగత అక్షరంగా కానీ మెరువుకు సంకేతాక్షరంగా కానీ సమన్వయించి చెప్పుకున్న అక్షరమాలికగా అమ్మవారిని సూచించి చెప్పడంలో ఔచిత్యం దెబ్బతినదు. ఛందశాస్త్రంలో మాలిని అనే పేరుతో ప్రత్యేక ఛందస్సు గల పద్యము లేదా శ్లోకం కూడా ఉన్నది. ఆ ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని కూడా చెప్పుకోవచ్చు. అక్షరమాలిక రూపము గలది. సమస్త వస్తు జీవజాలంలో సూత్రముగా నుండి మాలిక వలె రూపము గలది. మాలిని ఛందస్సుతో ఒక పద్యము లేదా ఒక శ్లోక నామముగా నున్నది. శ్రీమాత్రే నమః. మాలా వచ్చన్మాలిని వ్రీహాదిత్వాదిని ఏకపంచానత్మాత్ర కాభిమాని దేవతాయ మాలినితి సంజ్ఞా తాదృపవా యద్యా ఆస్తి దేవ్యః సఖీ మాలిని నామ్ని తాదృపా తదుక్తం వామనాపురాణే పార్వతీ వివాహ ప్రకారణే సప్తపది క్రమేణ ప్రకృత్యా తతో హారం గ్రీమాలాన్య గృహీతో దాయకరణాత్ కీం యచస్తే తదాస్యస్య ముంచసేతి హరో ప్రవేద్ మాలిని శంకరం ప్రాహ మత్స్యకాయ దేహి శంకర సౌభాగ్యం నిజగోత్రియం తతో మోక్ష మా సన్యాసి అదోవాచ మహాదేవో దత్తం మాలిని ముంచామాం ఇత్యది వృత విశేష రూప మందాకిని రూప వా మాలిని వృత్తభేదే సన్మాలాకార స్త్రియమాపి చంపనగార్యం గౌర్యం చ మందాకినియం చ మాలిని తి విశ్వ సప్తవర్షకన్యా మాలిని నిత్యచ్యుత్తే తద్రూప వా సప్త బ్రీమాలిని సాస్యత్ ఇతి కన్య ప్రకారణే దౌమ్యవచానత్. శ్రీమాత్రే నమః. మాలలు గలది 70 యొక్క అక్షరముల యొక్క అభిమాని దేవత అయిని మాలిని స్వరూపురాలు. మాలిని అను చెలికత్త స్వరూపురాలు. మాలిని వృత్త స్వరూపిణి. మందాకిని స్వరూపిణి. 7 సంవత్సరముల వయసు గల కన్యా స్వరూపురాలు. మాలలు దండలు గలది. మాలా శబ్దం కంటే మతుబర్ధమందు వ్రీహాది అగుటచే ఇన్ని ప్రత్యయము రాగానంతము కావున జిష్ చేయగా మాలిని శబ్దమగును లేదా 70 యొక్క శ్రీమాత్రే నమః. అక్షరములకు అభిమానిని దేవత మాలిని. అట్టి మాలిని స్వరూపిణి. 70 యొక్క అక్షరములకు అభిమానిని దేవత మాలిని. అట్టి మాలిని స్వరూపిణి లేదా పార్వతీదేవికి మాలిని అను చెలికత్త గలదు. వామన పురాణమందు పార్వతి వివాహ ప్రకారమున సప్తపది సందర్భమున ఈ క్రింది కథను వ్రాసెను. సప్తపదిని త్రొక్కునప్పుడు పార్వతీదేవి చెలికత్తే
శ్రీమాత్రే నమః. పార్వతీదేవి చెలికత్తె అగు మాలిని శంకరుని పాదమును పట్టుకొని, మా పార్వతికి ఏమి ద్రవ్యము ఇచ్చేదవో చెప్పి పాదము ఉంచుకొని ఉండెను. శంకరుడు మాలిని మాటలను విని, నీవు ఏమి కోరినా దాన్నే ఇచ్చెదను, కాలు విడమనెను. అంతా, ఓ శంకరా, నీ గోత్ర సంబంధమైన సౌభాగ్యమును మా చెలికత్తెకి ఇమ్ము, అట్లా అయినచో విడిచెదను అని మాలిని పలుకగానే శంకరుడు అట్లనెను. ఇచ్చి తిని నా పాదమును విడువును నీ పలికెను. దీనిని బట్టి పార్వతీదేవికి మాలిని అను చెలికత్తె ఉన్నట్లు తెలియచున్నది. లేదా చంద్రశాస్త్రంలో మాలిని అను పేరు గల యొక్క వృత్తము కలదు. అట్టి రూపము కలది. లేదా విశ్వనిఘంటువులో మాలిని శబ్దమునకు మాలిని వృత్తము, మాలలు కట్టు స్త్రీ, చంపగ నగరము, పార్వతి, మందాకిని అను అర్థములు కలవు. దీనిని బట్టి మందాకిని నది ఆకాశగంగ స్వరూపురాలు లేదా దౌమ్యుడు కన్యకలను గురించి చెప్పినప్పుడు 7 సంవత్సరముల వయస్సు గల దానికి మాలిని అని పేరు అని చెప్పాను. కనుక మాలిని స్వరూపురాలు. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 456 నామము హంసిని. ప్రతిపదార్థము హంసిని పరహంసములు గలది. యతీశ్వరులతో శ్రేష్ఠ గుహంసలు గలది. ఆజాపరోపమగు హంస గలది. యతీశ్వరులలో అత్యంత శ్రేష్ఠులగు హంసులని పేరు. ఆత్మజ్ఞాన సంపన్నులు అట్టి హంసలు అభిమానముగా ఈమె యందు రక్షీరసములలో పాలను హంసలను స్వీకరించినట్లు ఆత్మానంతములలో ఆత్మను గుర్తించిన వారు కాన హంసలు కావున హంసిని అయినది. లేదా అజాప మంత్రమునకు హంస మంత్రమని పేరు. అట్టి హంస కలది కాన హంసిని అయినది. హంస యతి విశేష అస్యం అభేదన సంతతి హంసిని హంస ఇతి జప మంత్రోహ. శ్రీమాత్రే నమః. హంసిని హంసను శ్వాసను కలిగినది. హంసిని ఆడహంసతో పోల్చతగినది. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసం సో అక్షరాన్ని, నిశ్వాసం హం అక్షరాన్ని సూచిస్తాయి. ఈ రెండు నిరంతరము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటి త్వరిగతిని గమనిస్తే సోహం హంసో అవుతుంది. అదే హంస. హంస అనే పక్షి సాధారణంగా బయట కనబడదు. శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తారు. ఈ హంసను క్షీరనీరాలను, పాలు నీళ్లు వేరు చేయగల పక్షిగా చెబుతారు. పాలు గుణాలను, శాశ్వత తత్వాన్ని, నీళ్లు దోషాలను, తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయపరుచుకుంటే ఈ హంస. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ హంస సూచింపబడే వారికి ఏది గుణమో, ఏది శాశ్వతమో, ఏది దోషమో, తాత్కాలికమో తేల్చి చెప్పగల లక్షణం ఉంటుందన్నమాట. అంటే సాధన ద్వారా జీవిత అనుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారిని హంసలంటారు. పారివ్రాజకులకు ఈ శాశ్వత గుణాల గురించి, దోషాల గురించి తెలుస్తుంది. అందుకే వాళ్ళను హంసలతో పోలుస్తారు. పరివ్రాజకులలో శ్రేష్ఠులైన వారిని పరమహంసలతో పోల్చి పరమహంస, పరివ్రాజక అనే బిరుదులతో వారిని పిలుస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందిన వారే. ఈ హంస మహాన్యాసంలో గమస్థం గగనాది శూన్యం చిద్రూప దీపం తిమిరః పహారం పశ్యమితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని చెప్పబడుతుంది. అంటే ఈ శ్లోకంలో సర్వేంతరామి అయిన పరమాత్మను హంసతో పోల్చారన్నమాట. అలాగే మహానారాయణంలో హగం సా శుశిష ద్వాసు రంత్రిక్షస్థ దోతో వేదిష దత్తాత్మినో సత్ నృషాధ్వరాసా ధృతో సద్వస్మాన దహజ గోజో ఋతుజ అద్రిజో ఋతం బృహత్ అని చెప్పబడుతుంది. ఇక్కడ కూడా పరమాత్మను హంసతో పోల్చి చెప్పడం జరిగింది. హంసనామ సదాశివ అని మహాన్యాసం చెబుతుంది. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారని దీనిని బట్టి తెలుస్తుంది.
కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెబుతారు. అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. మనసులో నిలిచిన శ్వాస రూపమని ఈ నామానికి అర్థము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.